పాపెక్కి మాకెక్క పాపెక్కి మాకెక్క నువ్వు చూసుకోరా నీ మొహం చూసుకోరు నువ్వు చూసుకోరా నీ మొహం చూసుకోరు కళ్ళబాయ్ పొడు పైకి పొడు పైకి రకం చెప్తారా కళ్ళబాయ్ పొడు పైకి పొడు పైకి రకం చెప్తారా గుట్టకాలు అమ్మేవాడా బరిగొడు దొరుకు తొందరగా అమ్ముకుంటే నీకిద్దరు బరిగొడు దొరుకు ముందుగా తొందరగా ఇంటికి ఎందుకు బరిగొడు దొరికిలేదు దేనికి సంక్రాంతి పండుగ చేసుకోవా సంక్రాంతి పండుగ ఊర్లో జనం అందరూ ఏం చేస్తున్నారు నాకు అవసరం జనం ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నా గొడ్డు మేపుకుంటానికి వచ్చా నాకు సంక్రాంతి పనులు చేసుకుంటానికి ఆటికి ఇటుకి ఏమన్నా అవసరం గొడ్లు రేపు మేపుకోవచ్చు ఎల్లుండి మేపుకోవచ్చు రోజు మేసే గొడ్లు చెప్పేది పంచాయతీ మొత్తం శుభ్రం చేస్తానికి జనాలు కావాలి సంక్రాంతి పండుగ పంచాయతీ మొత్తం శుభ్రం చేయాలంటే చూడు తోరణాలు కట్టాలా అర్థమైందా చెట్లు నరకాలి ఏంది ఏంది చెప్పు పంచాయతీ శుభ్రం చేస్తా మనుషులు కావాలి నీ మెడకు తాడు ఒకటి వేసుకో నీ మెడకు తాడు వేసుకుని దూరాన్ని కట్టుకో నువ్వు వేసుకుంటావా నువ్వు వేసుకుంటా చెప్పు పని పిల్లలు కూర్చుని వేసేవాడా నీ బతుకు జాడ ఎవరు నువ్వు యాదవా నీ బతుకు జాడ ఎవరు నువ్వు యాదవా దోరణాలు కట్టాలి అవి కట్టాలి లేకపోతే ముగ్గులు వేసుకుంటే తిరగరాదని రాడదానికి ఆడవాళ్ళు ఉండరు నువ్వు కూడా తిరుగు ఆడవాడుగా లేకపోతే నువ్వేమన్నా కట్టుకొని వాళ్ళప్పుడు తిరుగు సరిపోతావు నువ్వు తిరుగుతావా నువ్వు తిరుగుతావు చెప్పు నాకే పని రా నేను తిరగాలని అవసరం డబ్బులు నువ్వు ఇచ్చే డబ్బు నువ్వు ప్రతి ముసలి అందరూ వచ్చి చూడ చెప్పేది తోరణలు కట్టాలని చెప్పానా ఏదో కట్టుకో వెళ్ళి కట్టుకోరా బెంచ్ రంగులు వేయాలా తోరణలు కట్టాలా చెట్లు నరకాలి మెడకేసుకో చూడు తూర్పు గోదావరి కంటే మన పల్లెటూరులో ఈ సంవత్సరం బాగా సంక్రాంతి చేస్తున్నారన్నమాట కోళ్ల పందాలకు కూడా మేము ఆఫర్ తీసుకున్నాం లైసెన్స్ కోడి పందాలు వేసుకోరు కుక్క పందాలు లేదా కుక్కను కూడా దాన్ని ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడికి ముఖ్యమంత్రి కోడి పందాల కాడకి ముఖ్యమంత్రి మెడకి నిమ్మ మెడకి కట్టుకోరా ముఖ్యమంత్రి మెడకి నిమ్మ మెడకి కట్టుకోరా మరి రాత ఏంది ఏంది నా దగ్గర అయ్యి ముగ్గులు మేడ చూసుకో ఒకసారి పొంగున్నట్టుంది మేడ మేడ నీకెందుకురా ఈడు మేడ ఉంది ఈడు మేడ ఉంది ఈ మేడ ఉందరా నీ మేడ ముంగీసులు మేపేవాడా ఏంది చదువుతున్నప్పుడు ఏమైంది ఎందుకు వచ్చా మేము ఊరిని వచ్చింది కాడకే ఊరిని వచ్చానా డబ్బులు ఇచ్చి వచ్చావండి డబ్బులు ఏమైనా ఇచ్చావండి యాదవా ఏంది మర్యాద చెప్తే నీకు నాకు మర్యాద ఈసారి ఉంటది చదువుతున్నా పనులు చేసుకో డబ్బులు ఇస్తాం పని పాటలు కూడా ఊరికి పొలాలు దేశాలు ఏంది లేచేంద్ర ఏంది మోసం మొక్కలు ఇరిగి కొడితే సిగ్గులేదు శరం లేదు ఎవరా అసలు నీకు సిగ్గుందా ఊర్లో పని చేస్తాను నువ్వేం చేస్తాను ఇక్కడ గాడి ఏం పని చేస్తాను నాకేం పని మరి ఎడ తిరుగుతావు నువ్వు ఊర్లో ఎడ తిరుగుతా నీ నడుపు మీద ఎక్కాము దిగానా నీ నడుపు మీద ఎక్కాము తిరిగానా మన పంచాయతీ ఎత్తుకున్నావు నువ్వు తిరుగుతున్నావా మన పంచాయతీకి మంచి పేరు వస్తే నీకు రాదా పోరా బాబు నేను చెప్పింది నువ్వు చెప్పేది మన పంచాయతీకి పేరు వస్తే అందరికి బోనస్ రూపాయలు బోనస్ ఇస్తారు పండక్కి సంక్రాంతికి అదే కంపెనీ బోనస్ ఇస్తారు బోనస్ అంటే చెప్పేది ఈ సంవత్సరం చాలా చెయ్యెత్తి అరిగిపోతావా సిగ్గులేదు శరం లేదంటారు నీకు కాదు నీకేం కాదు పని చేసేవాళ్ళు డబ్బులు ఇస్తారుగా చెట్లు నరిగితే డబ్బులు ఇస్తారుగా అవసరమా తోరణాలు కడతారా అవసరమా నేను చెట్లు నడుతానన్నా చెప్పేది దోరణాలు కడతానన్నా నాకేం పని రా గ్రాండ్ చేస్తున్నారు అర్థమైందా రంగరంగ వైభవం ఏంది సినిమా హీరోలు కూడా వస్తున్నారు ఈవెంట్లకి సినిమా హీరో నీ మొహాన్ని వేసి కొట్టుకో నీ మొహాన్ని కొట్టుకో నీ మొహాన్ని వేసి కొట్టుకో యాదవ సినిమా హీరోలు వాళ్ళు వస్తే ఏందంట నువ్వు ఏడకెళ్తా వాళ్ళు వస్తే ఏందంట సినిమా హీరోలు వస్తే పేరు రావట్లా మన పంచాయతీకి వస్తే నువ్వు ఇంట్లో వచ్చినట్టు కాదు పేరు వస్తే బొమ్మ తీసుకొని నీ ఫోటో కట్టించుకోరు వెస్ట్ గోదావరి తూర్పు గోదావరి కంటే బాగా చేయాలన్నది టార్గెట్ రాకుండా ఏడకెళ్తా నేను రాను పంచాయతీ బయటికి వెళ్ళిపో నువ్వు అద్దె తీసుకుని నీదా ఇల్లు చోటు నీదా నువ్వు రానప్పుడు పంచాయతీలో ఉన్నప్పుడు వెళ్ళిపో బయటికి పంచాయతీ నువ్వేనా కొన్నావు అంటారు యాదవ సన్నాసి నువ్వేనా కొన్నావా మొక్కలు కోసి అమ్మతా మాసం పోగులేసి ఎవరిది నీదా నీ నాలిక నా నాలిక నీ నాలిక కోసే చూసుకో దిక్కు లేదు జాసాలేదు పైకి
కళ్ళ బొడత ఏలు పెట్టి ఏంది కళ్ళ బొడత ఏలు పెట్టి కళ్ళ పొడు పైకి ఎత్తుకొస్తాడు పైకి రాకేం చెప్తారా కళ్ళ పొడు పైకి ఎత్తుకొస్తాడు పైకి రాకేం చెప్తారా ఎందుకు నేను రమ్మంటున్నా నేను రాను రా అంటావు ఏంది ఏది నాకేం చేస్తా తిరమాక నువ్వు పంచాయతీలో నీ ఇంట్లో ఏమైనా తిరగలేదుగా నీ ఇంట్లో ఏమైనా తిరగలేదు పని చేయలేవా 2 రోజులు పని చేయలేవా ఇప్పుడు ఇంటికి పెయింట్ కొట్టుకోవట్లా అప్పుడు కొత్తగా చేసుకోవట్లా నీళ్ళ నువ్వు కొట్టుకో పెయింట్ నువ్వు పంచాయతీని కొత్తగా చేయలేవా మొఖాన్ని కొట్టుకోరు పెయింట్ నీ మొఖాన్ని కొట్టుకొని రుద్దుకొని తిరగరా ఊరు మొఖాన్ని పేడ కొట్టుకైతే మేకర్ కాదు నీ మొఖాన్ని వేస్తారు పేడ సిగ్గు సరం కాదు ఎన్ని కాదు వస్తా డబ్బులు ఇప్పిస్తా పని చేస్తే డబ్బులు ఇప్పిస్తా చెట్లు నరకాలా చెట్లు నరికేవాళ్ళు కావాలా ఆగు ఏంద్రా ఏంది నరికేవాళ్ళు కావాలి మాకు చెట్లు చెట్లు నరికే తెచ్చుకో దేశం మీద వెళ్ళి నువ్వు చెట్లు నరకుతావు అంట అంత ముందు నేనేం రోడ్లు పక్క చెట్లు నరికి 5,000 రూపాయలు 5 పైసలు కూడా నాకు రాకపోతే నువ్వు బరిగొడ్డు దొరికి బయటికి బా బరిగొడ్డు దొరికి ఏది మాట్లాడితే మాట్లాడ మర్యాద ఏంది కొడుతున్నా ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నా ఈసారి 70 ముక్కు ఏం చేస్తారా నువ్వు ఏం చేస్తా నువ్వు మనిషి కదా నువ్వు తొలిపోతువా రాక్షసువా ఎవరా సిగ్గులేదు శరం లేదు నీ చెవుల్లో రాయి పెట్టి కొడతా వినపడకుండా పోతుంది నువ్వు కొడితే నేను ఊరుకుంటానా గాజులు అనుకుంటున్నాను ఏం చేస్తాను మంచి పని చేసినప్పుడు పంచాయతీ బాగుపడుతుంటే నీకు మంచి కాదా బాగుపడు నువ్వు వెళ్ళి మన పంచాయతీగా పేరు వస్తుంది బాగుపడరా నువ్వు ఆగు ఉడతలు పట్టేవాడా చెప్పేది అర్థం కాదు నీకు చేపలు పట్టేవాడు చాలా చేపలు పట్టేవాడు కాలంలో నువ్వు పీతలు పట్టేవాడు పోరాన్న నీకు మర్యాద చేస్తున్నా ఎంపడు పడతావేంద్రా పని చేస్తా కావాలి మంచి కావాలి చెప్పా నువ్వు రా మాకు పంచాయతీలో వెళ్ళిపో పంచాయతీ ఇందా కానరావద్దు నువ్వు కానొచ్చావా ఏం చేస్తావా ఎముకలు మొత్తం ఎరగొట్టి చదువుతున్నా ఇప్పుడు వస్తావా ఏమైంది రాగం వచ్చింది నీకేమన్నా నీకు రావురా నాకెందుకు వచ్చింది రావు ఎందుకు రావు ఏంది వచ్చేది పోరా ఎందుకు రావు చెప్పు మరి కూడా దూరకు అయితే వెళ్ళిపో ఇసుపెట్టి కొడుతున్నా చెప్పేదా బరిగొడ్లు నూలుకెళ్ళేదింద్రా ఏంద్రా బరిగొడ్డు గుద్దుతే ఎముకలు వెళ్తాయి బరికి కూడా బరిగొడ్డు గుద్దు గుద్దురా బరిగొడ్డు గుడ్డు బరిగొడ్డు రాను అయితే బరిగొడ్డు ఇంటి తిరిగి వెళ్తాయి నడిచేస్తాయిరా బరిగొడ్లు తిరిగేస్తాయా మొత్తం తోలుకాడు తోలు ఎత్తుకెళ్ళి రైలు చూద్దాం రాకుండా వెళ్ళు ఏం చేస్తా చదువుతా ఏం చేస్తా అయిపోతాయి బర్రెలు మొత్తం బర్రెలు అయిపోతాయా ఎన్నిసార్లు చెప్పాలి ఏంది మర్యాదగా రా వస్తావా రాబా పన్ను ఉన్నట్టున్నావు పోరయ్యాడు తిరిగే చేం పన్ను ఉన్నట్టున్నావు తొండట్టున్నాడు తొండలాగా రాకుండా నువ్వు బొగ్గు మొహం కూడా టప్పా మొహం కూడా కిరసనాల మొహం కూడా పోరా సిగ్గు లేదు శరం లేదు నీకు ఉందా నీకు నీకుంటే వస్తావు మన పంచాయతీ బాగుపడుతుందిగా ఆగు ఏంది సేపు రాను సంక్రాంతి పండుగ వస్తారావా అదిగో చూడు ఏంది కూతురు అడిచోళ్ళు నేనా నువ్వా నువ్వు ఎట్టున్నా నేను బాగానే ఉన్నా 10 కొక్కులు పట్టుకుని తినేవాడు లాగుంటావు మొహం ఒకసారి అద్దను చూసుకో నీ మొహం చూసుకో నువ్వు మొహం చూసుకో నీ మొహం చూసుకో నువ్వు చూసుకోరా నీ మొహం చూసుకోరు యాదవ్ నువ్వు చూసుకోరా నీ మొహం చూసుకోరు యాదవ్ నీకెందుకురా పిల్లలు పాలు తాతగా మానేస్తారు పగలు చూస్తా నీ పేరు ఎత్తారా జనమా నువ్వు అతికి మాట్లాడుకుంటారా గొడ్లు వెళ్తే ఆడికెళ్తాయి చాలా పడతారా పన్ను ఏమైంది ఏం చాలా పడితే తంటారా నేను చెప్పి మంచిగా బాబాయ్ పని చేయాలి అక్కడ పనులు కావాలి పనులు చెప్పారు నీకే చెప్తా మర్యాద ఉండదు వెళ్ళు పరుపులు కుట్టేవాడా నువ్వు గుడ్లు కుట్టేవాడా ఆడవాళ్ళు జాకెట్లు కుట్టేవాడా లేదా దుక్కులు వేసేవాడువా సిగ్గు లేదా మొహాన్ రుద్దుతా చదువుతున్నా పాప ఎక్కి మాక నువ్వు పాప ఎక్కితే ఏం చేస్తారు పాప ఎక్కి మాక నువ్వు పాప ఎక్కితే ఏం చేస్తారు దెబ్బేస్తుంది ఎందుకు
చేతనా నాకు బీపీ వచ్చిందని ఏం చేస్తావు? ఏం చేస్తావు? యాదవలా. ఆగు 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 ఏం చెప్పాను నీకు ఏయ్, పోరా. నీకు డబ్బులు ఇస్తానని చెప్పానా డబ్బులు ఏం చెప్పాను నీకు ఏయ్, ఏయ్ నీ గదం చంపుడు కొడతావు. ఏయ్ చంపుడు కొడతావు.